Hi, my name is Saranya. I'm from Vizag. I've completed my BTech in Information Technology in the year of 2023. My father works from abroad and my mom is a homemaker. I have a sibling. She is studying in BTech. యాక్చువల్ గా 10,000 కోడర్స్ నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఒక వీడియో వచ్చింది. అందులో నా ఫ్రెండ్ ఉందన్నమాట. సో తను ఎలా ప్లేస్ అయింది అన్ని నేను చూసా. తర్వాత తనతో కాంటాక్ట్ అయ్యాక తను 10,000 కోడర్స్ గురించి చెప్పింది. 10,000 కోడర్స్ లో మనకి కాన్స్టెంట్ గా కేర్ అండ్ సపోర్ట్ ఉంటుంది. మనం డ్రాబ్యాక్ అయ్యి ఉంటే మనకి ఒక సపోర్ట్ ట్రైనర్స్ పెట్టి మంచిగా పుష్ చేస్తారు. సో ఇవన్నీ నేను తెలుసుకున్నాక ఫ్రంట్ ఎండ్ లో ఇప్పుడు మంచి స్కోప్ ఉంది. నేను ఇందులో నా స్కిల్స్ అప్ స్కిల్ చేసుకుందామని 10,000 కోడర్స్ లో జాయిన్ అయ్యాం. క్లాసెస్ అంతా చాలా బాగుంటాయి, మంచి ఎన్విరాన్మెంట్. మనకి ట్రైనర్స్ కూడా వాళ్ళు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పాయింట్ టు పాయింట్ బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తారు. నాన్ ఐటీ అయితే అసలు టెన్షన్ పడవసరం లేదు, ఎందుకంటే నాన్ ఐటీ వాళ్ళకి కూడా లైక్ స్పూన్ ఫీడింగ్ లాగా స్టార్టింగ్ నుంచి చెప్తారు. క్లియర్ కట్ గా ఉంటుంది అండ్ టాస్క్స్ కూడా డైలీ చెప్తూ ఉండడం వల్ల మనం అంటే గ్రిప్ అనేది లూజ్ అవ్వం. డైలీ హ్యాండ్స్ ఆన్ వర్క్ ఉంటుంది. సో దాని వల్ల మనకి మంచి ప్రాక్టీస్ ఉంటుంది అండ్ ఆల్సో క్లాసెస్ కూడా బాగుంటాయి. క్లాసెస్ అయిన తర్వాత డే అంతా మనం క్లాస్ లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. అదొక మంచి ఆపర్చునిటీ మనకి. మన ఫ్రెండ్స్ తో లేదా మనకి ఎక్స్ట్రా సపోర్ట్ మన పిఎంస్ ప్రొవైడ్ చేస్తారు మనకి, ఒకవేళ ఇన్ కేస్ మనకి సపోర్ట్ కావాలంటే. ఇలాంటివన్నీ నా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకున్నాను. వేరే ఇన్స్టిట్యూట్స్ లో ఇంత సపోర్ట్ అయితే దొరకదని నేను కొన్ని డెమో క్లాసెస్ అటెండ్ అయ్యాక నాకు తెలిసింది. సో 10,000 కోడర్స్ చాలా బెస్ట్ అని అప్పుడు తన ద్వారా తెలుసుకొని నేను ఇంకా ప్రొసీడ్ అయ్యాను. ఇక్కడ కంపేర్డ్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్ ద ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే క్లాస్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ మెంబర్స్ ఉంటారు. ఇక్కడ మన 10,000 కోడర్స్ లో అయితే స్ట్రెంగ్త్ అన్నది మినిమం ఉంటుంది, ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే ఎక్కువ స్ట్రెంగ్త్ అయితే మనం లైక్ ఫోకస్ చేయలేం. వేరే ఇన్స్టిట్యూట్స్ లో అయితే చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ క్లాసెస్ ఆల్సో మన 10,000 కోడర్స్ లో చాలా క్లియర్ గా చెప్తారు. ఇక్కడ ఇంకొంచెం అప్రోచింగ్ వే డిఫరెంట్ ఉంది, అది మంచిగా అర్థమవుతుంది నాన్ ఐటీ వాళ్ళకు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయవచ్చు క్లాసెస్ లో. ఇక్కడ అయితే అక్కడ అలా ఉండదు, అదే డిఫరెన్స్. డెమో క్లాసెస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఫస్ట్ ఇంప్రెషన్ బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఇది బెస్టా కాదా అని మనం అప్పుడే డిసైడ్ చేసేస్తాం. సో అలాగా నేను వేరే డెమో క్లాసెస్ అటెండ్ అయినప్పుడు నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు అండ్ క్లాసెస్ కూడా సో ఉన్నాయి. 10,000 కోడర్స్ లో నేను డెమో జాయిన్ అయిన ఫస్ట్ డే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది ఏంటంటే ఇది బాగుంటుంది, ఇక్కడ జాయిన్ అయితే నాకు మంచి చేంజ్ అన్నది కనిపిస్తుంది అని అనిపించింది. ఎవరైనా జాబ్ గురించి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలనుకుంటారు అండ్ నాకు అలా ఎలా ట్రస్ట్ వచ్చిందంటే ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ హ్యాండ్స్ ఆన్ చాలా మంచిగా ప్రాక్టీస్ చేయడం జరిగింది అండ్ మాకు చెప్పే క్లాసెస్ కూడా చాలా క్లియర్ కట్ గా అర్థమైనట్టు ఉండేవి. ఇక్కడికి వచ్చిన వెంటనే మాకు మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ దొరికింది. టాస్క్స్ అవి ఎలా చేయాలి అండ్ లింక్డ్ఇన్ లో పోస్ట్ ఎలా అప్లోడ్ చేయాలి, మనకి ఎలా అప్లోడ్ చేస్తే ఎంత రీచ్ వస్తుంది, మనకి ఇంటర్వ్యూస్ నుంచి మనకి ఎంత రెస్పాన్స్ వస్తుంది, ఇలాంటివన్నీ టాపిక్స్ చెప్పడం వల్ల మాకు చాలా ఎక్కువ నాలెడ్జ్ వచ్చి ఇవన్నీ అంటే నాకు ఒక జాబ్ వస్తుంది అన్న ఒక నమ్మకం అప్పుడే వచ్చింది. అండ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ థింగ్, కాన్ఫిడెన్స్ రావడం అన్నది చాలా మెయిన్. ఎప్పుడైతే నేను హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేశానో అప్పటి నుంచి నాకు మంచిగా కాన్ఫిడెంట్ బిల్డ్ అయ్యి నేను ఏ జాబ్ అయినా నేను క్రాక్ చేయగలను. 10 కోడర్స్ నుంచి నాకు మంచి సపోర్ట్ దొరికిందని నేను అప్పుడే ఫిక్స్ అయ్యా. బీటెక్ లో మనం ఎంత నేర్చుకున్నా సరే మనం థియరీ పార్ట్ మాత్రం దాని మీదే ఫోకస్ చేస్తాం, ఎగ్జామ్స్ థియరీ పార్ట్ అంతే. బట్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే మనకి రాదు. సో అది ఎప్పుడు గెయిన్ చేసుకోవాలంటే మనం వాటి మీద ఫోకస్ చేయాలి, హ్యాండ్స్ ఆన్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అవి ప్రాక్టీస్ చేస్తే మనకి జాబ్ ఆపర్చునిటీస్ అన్నది ఆటోమేటిక్ గా వస్తాయి. ఎప్పుడైతే మనం కోచింగ్ జాయిన్ అవుతామో అక్కడ ఏంటంటే మనకి ప్యారలల్ గా రెండు అవుతాయి. ఫస్ట్ థియరీ పార్ట్ చెప్పి అండ్ ఆ తర్వాత మనకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, టాస్క్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్ని ఉంటాయి. కాబట్టి ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ అవుతాం కాబట్టి మనకి ఎక్కువ నాలెడ్జ్ వచ్చి అండ్ గ్రిప్ వస్తుంది. ఆటోమేటిక్ గా ఇంకా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. అన్ని ఇన్స్టిట్యూట్స్ లో చూస్తాము 100% జాబ్ గ్యారంటీ అన్నది, కానీ మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామా అన్నది మ్యాటర్. అసలు మనం ఒక కోచింగ్ లో జాయిన్ అయిన వెంటనే ఒక స్టూడెంట్ ఏం చేయాలంటే మన క్లాసెస్ వింటూ దాంతో ప్యారలల్ గా మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో అన్నది అక్కడ మ్యాటర్ అన్నమాట. మన హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ ఈ మూడు ఉంటేనే ఒక స్టూడెంట్ అన్నది వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ అన్నది క్రియేట్ చేసుకోగలుగుతారు. ఎంత మనం హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ అన్నది మనకి వస్తుంది. 10,000 కోడర్స్ లో ఏంటంటే ప్రతి
ప్రతి టాపిక్ అయిన వెంటనే మనకి మాక్స్ అన్నవి కండక్ట్ చేస్తారు. మాక్స్ ఎందుకంటే మనకి ఎంత వచ్చింది, మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, అండ్ ఇది మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అన్నది మనకి హెల్ప్ అవుతుంది. లైక్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో ద వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మనం అది కమ్యూనికేట్ చేయాలి. సో ఈ మార్క్స్ వల్ల ఏంటంటే మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మనం కమ్యూనికేట్ చేస్తున్నామా లేదా అన్నది తెలుస్తుంది, అండ్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాలా అన్నది తెలుస్తుంది. సో ఈ మార్క్స్ అన్నవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఏ స్టూడెంట్ కైనా సరే. 10,000 కోడర్స్ లో కమ్యూనికేషన్ క్లాసెస్ అవి కండక్ట్ చేస్తారు. కమ్యూనికేషన్ క్లాసెస్ వల్ల ఏంటంటే మన స్టేజ్ ఫియర్ ని మనం ఓవర్కమ్ చేయగలం. ఎలా అంటే మనకి గ్రూప్ డిస్కషన్స్, సెమినార్స్, ప్రెజెంటేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో అందరూ మాక్సిమం అందరూ పార్టిసిపేట్ చేసేలా చూస్తారు. ఇలా మనమే స్టాండ్ తీసుకొని పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే ఈ స్టేజ్ ఫియర్ అన్నది మనకి పోతుంది, అండ్ కమ్యూనికేట్ కూడా చేయగలం. ఇవన్నీ మనకి ఎప్పుడు యూజ్ అవుతాయి అంటే మనం ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్న టైంలో లైక్ మన కమ్యూనికేషన్ ఇవన్నీ చూస్తారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. 10,000 కోడర్స్ లో డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ మేనేజర్స్ అండ్ సపోర్ట్ ట్రైనర్స్. ప్రోగ్రామ్ మేనేజర్ ఏంటంటే క్లాస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా అబ్సెంట్ అయినా, లేదంటే వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలి అన్నా, ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలన్నా సరే ప్రోగ్రామ్ మేనేజర్ ని మనం కన్సెంట్ అయితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఏమైనా క్లాసెస్ నేను వినకుండా ఉన్నాను అని వాళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళు మాకు సపోర్ట్ ట్రైనర్స్ ప్రొవైడ్ చేసేవారు. సపోర్ట్ ట్రైనర్ వల్ల ఏంటంటే మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ ద్వారా క్లారిఫై చేసుకునే వాళ్ళం. ఏమైనా టాపిక్స్ అర్థం కాకపోయినా వాళ్ళ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయించుకొని వినేవాళ్ళం. ఇన్ కేస్ మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా టాపిక్స్ క్లియర్ గా అర్థం కాకపోయినా సరే మేము మా సపోర్ట్ ట్రైనర్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యే వాళ్ళం. వాళ్ళ నుంచి మాకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేది. ఒక టాపిక్ ని ఎలా రీసెర్చ్ చేయాలి, వాటి గురించి ఎలా తెలుసుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పేవారు. అండ్ డౌట్స్ కూడా ఎన్నిసార్లు అడిగినా సరే మాకు క్లారిఫై చేసి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. మన రీసెర్చ్ చేయడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. ఒకవేళ మనకి ఏమైనా టాపిక్స్ రాకపోయినా, ఏమైనా అర్థం కాకపోయినా వెంటనే మాకు సపోర్ట్ ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని అడిగి అక్కడ క్లియర్ చేసుకునేవాళ్ళు. 10,000 కోడర్స్ లో ప్లేస్మెంట్స్ గురించి అని ఒక సెపరేట్ టీమ్ ఉంటుంది. ఆ టీమ్ ఏంటంటే ఎక్కడ కంపెనీస్ లో ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి అని తెలుసుకొని మా స్టూడెంట్స్ ని పుష్ చేస్తారు. నేను యాక్సెంచర్ లో ప్లేస్ అయ్యా. నా రోల్ ఏంటంటే ప్యాకేజ్ ట్యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. నా ప్యాకేజ్ ఏమో 4.6 LPA థ్యాంక్స్ టు 10,000 కోడర్స్.